నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్తలతో న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సాక్షిలో ఆరోగ్యమే విషమంగా అయిందట ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. ఆరోగ్య సేవలు బంద్ చేస్తామని దాదాపు ఇప్పటికి 30 సార్లు నెట్వర్క్ ఆసుపత్రులు అంటే ఆరోగ్యశ్రీ ట్రస్టుతోని నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి లెటర్లు రాసినాయి. ఏమని 3,500 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు మాకు. మేము పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొస్తే ఉచితంగా వైద్యం చేసినందుకు మీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన 3,500 కోట్లు ఇప్పించండి. కనీసం దాంట్లో సగవాన్ని ఇప్పించండి. లేదంటే వరస్ట్ కేసులో ఒక 1000 కోట్లని ఇప్పిస్తే మేము వైద్యాన్ని చేయగలం. అప్పులు చేసి హాస్పిటల్ రన్ చేయాల్సి వస్తుందని వాళ్ళు కోరుకున్నారు. దానికి సంబంధించి దాదాపు ఒక 30 సార్లు లెటర్ రాశారట. అయినా స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు విజన్ ఉందంటాడు. మరి విజన్ ఉంటే పేద ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో విషమంగా తయారైతే వాళ్ళు అనేక సార్లు డెడ్ లైన్లు పెడితే మేము ఇక సేవలు కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మా బాధని వినండి, మా బాధను పరిష్కరించండి, మా సమస్యని పరిష్కరించండి అంటే పరిష్కరించలేదట. ఈ రోజు నుంచి బంద్. దానిపైన రివ్యూ లేదు. మొన్ననే 4 డేస్ బ్యాక్ వైద్య ఆరోగ్య శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు. సమీక్షలో కనీసం ఈ పాయింట్ లేదు. సమీక్షలో ఈ పాయింట్ లేదు. వాళ్ళు 7th ఏప్రిల్ నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నామని కూడా చెప్పారు. అయినా కానీ స్పందన లేదు. అంటే ఇది పేద ప్రజలకు సంబంధించింది కదా, మనకు సంబంధించింది కాదని ఉద్దేశమా, లేదా డబ్బులు లేవా, తెలియని పరిస్థితి. మరి కేంద్రంలో రాష్ట్రంలో సేమ్ ప్రభుత్వాలనే డబుల్ ఇంజన్ సర్కార్లు. మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్లు నిన్న ఒకటి కేంద్ర ఆర్థిక గణాంక శాఖ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ ఒక డేటా రిలీజ్ చేసిందట. వృద్ధి రేట్లో 2nd ప్లేస్లో ఉందట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. మరి అంత వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఉన్నాక 8.21% వచ్చింది. ఇక మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా పెద్ద ఎత్తున వృద్ధిలో ఉంది అంటున్నారు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసింది. అప్పులు పుట్టట్లేదు అన్నాడు. అప్పులు పుట్టట్లే, ఏం చేయాలో తెలవట్లేదు, సంపద లేదు, సృష్టించాక మిగతా అన్ని ఇస్తా అంటాడు. కానీ వృద్ధిలో మట్టుకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నామని ఇచ్చారు. మరి వృద్ధిలో నెంబర్ 2 పొజిషన్ ఉన్నాక ఇక్కడ మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,500 కోట్ల కనీసం 1000 కోట్లు ఇవ్వమంటున్నారు వాళ్ళు. ఇస్తే పేద ప్రజలు ఆ కార్డు పట్టుకొని హాస్పిటల్లో పోతే వైద్యం అందేది కదా. ఇలా వాస్తవంగా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. దానివల్ల చాలామంది పేద ప్రజల గుండె ఆపరేషన్లు అయినాయి, పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినాయి. యాక్సిడెంట్ కేసులలో లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు అయ్యేదానికి కూడా రూపాయి లేకుండా బయటకు వచ్చారు. చాలా ఉపయోగకరమైన స్కీము, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించింది. ఇక దాంట్లో కూడా మీకు శ్రద్ధ లేకపోతే ఏ వృద్ధి అయితే ఏంది, కాకపోతే ఎవరి కోసం ఆ వృద్ధి, ఏం వృద్ధి, ఆ వృద్ధి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కాబట్టి దీనిపైన ఈ విషమమైన ఆరోగ్య పరిస్థితి పైన స్పందించాలి. ఇప్పటికైనా సమ్మెబాటులో నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యం బంద్. నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చిన పట్టించుకొని ప్రభుత్వం 3,500 కోట్లు బకాయి పెట్టిన చంద్రబాబు సర్కారు దీనిపై ఇప్పటివరకు 26 సార్లు లేఖలు అందినా స్పందించని వైనం. గత 5 ఏళ్లలో ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసా. ఆరోగ్యశ్రీతో దాదాపు 45 లక్షల మందికి 13,000 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి అని సాక్షి పేపర్ రాసింది. ఇది నాడు జగనాయంలో అందరికీ ఆరోగ్యం. 2021-22లో 9,09,000 మందికి 2,715 కోట్లు, 2023 వచ్చేటాలకు 3,000 కోట్లు, 2023-24 3,005 ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. మొత్తం 44,78,319 మందికి లబ్ధి అయింది 19 నుంచి 24 మధ్యలో. ఎన్ని వేల కోట్లు? 13,000 కోట్ల రూపాయలు కేటాయించిండు. 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజల ఆరోగ్యానికి ఫ్యామిలీ డాక్టర్ అని ఇట్లా రకరకాల పద్ధతుల్లో వైద్యం విషయంలో పెట్టిండు. దాంతోపాటు ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక 7-8 ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీనేమో ప్రైవేటీకరణ చేస్తారు, ఇంకొక వైపు ఉన్న ఆరోగ్యశ్రీనేమో దాని గొంతు నిలిపి చంపేసే ప్రయత్నం. 3,500 కోట్లు బకాయి చెల్లించలేని పరిస్థితుల్లో, నిజంగా చెల్లించలేని పరిస్థితే లేదంటే కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటే కావాలని నిర్వీర్యం చేస్తున్నారని కూడా ఒక వాదన ఉంది. ఎందుకంటే చెల్లించలేని పరిస్థితులుంటే నవయుగ కంపెనీ అని పోలవరం నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో. ఆ నవయుగ కంపెనీని జగన్మోహన్ రెడ్డి తొలగించి వేరే కంపెనీకి ఇచ్చిండు. దాన్ని రివర్స్ టెండరింగ్లో అత్యధికంగా అంచనాలు వేసి తీసుకున్నారు. దాంట్లో అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి. మళ్ళీ దానికి డబ్బులు ఇచ్చిండు నిన్న.
1775 కోట్ల రూపాయలు క్యాబినెట్ మీటింగ్ పెట్టి స్పెషల్గా ఇచ్చిండు. మరి డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇయ్యడు కదా. కాబట్టి ఆయన ప్రయారిటీస్ ఏముంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయారిటీస్ అనేది ఇక్కడ అర్థమైంది. ప్రయారిటీస్ అల్లా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, పెత్తందారులు వీళ్ళపైన ఆయన ప్రయారిటీ ఉంది. పేద ప్రజలు, రైతులు, మహిళలు వీళ్ళపైన సెకండ్ ప్రయారిటీలోకి పోయారు వీళ్ళు. అందుకే సూపర్ 6 పోయి P4 వచ్చింది. ఇది ఆగిన సేవలు, ఆరోగ్య సేవలు అని చెప్పి ఒక వార్త వచ్చింది. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకొకటి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తానని బెదిరింపులు. పల్నాడు జిల్లాలో మరో దారుణం, తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలు మొర. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. బాధితురాలు, మేము కమ్మోళ్ళము, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నా కోరిక తీర్చకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తా అని. ఇవి ఒక అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నాయకుడు వేధింపులు, బెదిరింపులు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పల్నాడు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దారుణం. భర్తను కోల్పోయి 2 చిన్నపిల్లలను సంరక్షించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తగా పొట్టపోసుకుంటున్న ఒక దళిత మహిళపై కన్నేసిన సత్తెనపల్లికి చెందిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు అట. సత్తెనపల్లి మండలానికి సంబంధించి బొడ్డు వెంకటేశ్వరరావు అట. ఆయన కన్ను ఏమేంపడ్డది, అంగన్వాడీ కార్యకర్త మేంపడ్డది, ఒక దళితురాలట. ఆమె డైరెక్ట్గా వార్నింగ్ అనట, మేము కమ్మోళ్ళం, రాజ్యం మాది, ప్రభుత్వం మాది, నువ్వేం చేస్తావు, ఆఫ్టర్ ఆల్ ఒక అంగన్వాడీ కార్యకర్తవి, అవసరమైతే విధుల్లోంచి తీసేస్తా అని చెప్పి బెదిరిస్తాడట. అంటే లైంగిక వేధింపులు. నువ్వు నా దగ్గరకు వస్తావా, నా కోరిక తీరుస్తావా, లేదంటే నీ ఉద్యోగం హూస్టు, ఇది చేస్తాను. ఆమె ఒక ఆవేదనతో దాదాపు 5 నిమిషాల 21 సెకండ్లో ఒక వీడియో రిలీజ్ చేసింది, సెల్ఫీ వీడియో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పీల్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పీల్ చేసిందంటే రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని చేసినట్టు, అందులో డిప్యూటీ సీఎంను కూడా చేసినట్టు. వంగలపూడి అనిత గారు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నారు. వంగలపూడి అనిత గారు హోంమంత్రి, ఒక మహిళ. మహిళలపైన అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, బెదిరింపులు కానీ, వేధింపులు జరిగితే ఆ చేసిన వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నారు. మరి బొడ్డు వెంకటేశ్వరరావు చేసిండు, ఆమె వీడియో రిలీజ్ చేసింది. మరి ఎవరికి ఆఖరి రోజు అయింది అలా? అయితే గీతే ఏమకైద్ది, బాధితురాలకు అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇంకా ఆమెని టార్చర్ చేయకపోతే ఇక మేలు. ఇది పరిస్థితి. ఆల్రెడీ సీఐ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చిందట, అట్రాసిటీ కేసు. మామా అనిపించారట. ఆమె చెప్తుంది, సిఐ గారు అంటే లోకల్ ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే గారు కూడా స్పందించినట్టు, బాగానే స్పందించి కేసు పెడితే మళ్ళీ కేసును కూడా నిర్వీర్యం చేస్తాడు, ఏం చేయలేని పరిస్థితి, మళ్ళీ బెదిరిస్తాడు అని చెప్పి. ఇప్పుడు స్పందించాలి వంగలపూడి అనిత గారు, ఇప్పుడు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తాట తీస్తా, తోలు తీస్తా, నరాలు తీస్తా, తొక్కి నార తీస్తా, మహిళల జోలికి వస్తే అంటే ఈమె మహిళ కదా. డైరెక్ట్గా కులం పేరు పెట్టి నువ్వు మాలదానివి, నేను కమ్మోళ్ళం, మా రాజ్యం అంటే మీ రాజ్యం అంటే కమ్మ ప్రభుత్వం ఇది, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కేవలం కమ్మోళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే అట్లా ఫీల్ అవుతుండ్రు. కొన్ని ఏరియాల్లో కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు, మాది ప్రభుత్వం, మేము ఎన్నుకున్న ప్రభుత్వం, మా కుల ప్రభుత్వాలు కాదు, ప్రజాస్వామ్య పరంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అందరు ఓట్లు వేస్తే ఎన్నికైంది. ఒక కమ్మోళ్ళలో, ఒక కాపులో, లేకపోతే ఒక రెడ్లో వేస్తే ఎన్నికయ్యే ప్రభుత్వాలు ఉండవు. అందరు ప్రజలు వేస్తేనే, అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు వేస్తేనే ప్రభుత్వం, అదే ప్రభుత్వం అంటారు దాన్ని. మరి ఈ బొడ్డు వెంకటేశ్వరరావు పైన ఏం చర్య తీసుకుంటారు? ఎంత దౌర్భాగ్యం. చిన్న ఎంప్లాయీ పాపం, భర్త లేడటే, 2 పిల్లలను పెట్టుకొని ఆమె ఏదో జీవితం ఎలా పోసుకుంటుంది. మరి కరువు పోయినట్టు ఆమె జోలికి పోయిండాడు. మరి వాడేవి నాయకుడు, ఎట్లా నాయకుడు అయిండు? మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలు ఎట్ట ఉంచుకుంటున్నారు? ఇక భూమి మీద ఒకటి దొరకనట్టు పాపం ఆమె చూస్తే జాలేస్తుంది. అంత భయపడుతుంది, ఏడ్చుకోండి. మొత్తం 5 నిమిషాల వీడియో మొత్తం ఏడిపోయి ఉంది ఆమెది వీడియో. నేను నిన్న ఈ పరిస్థితి ఉంటే మరి ఏం చేస్తున్నట్టు? డైరెక్ట్గా తెలుగుదేశం కులం పేరు పెట్టి నేను కమ్మోళ్ళం, మా రాజ్యం అంటే మరి ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారు. వంగలపూడి అనిత గారు కూడా ఒక హోంమంత్రి, మహిళ, ఒక దళిత నాయకురాలు. ఆమె ఒక దళితురాలు పైన డైరెక్ట్గా నువ్వు మాలదానివి అని కామెంట్ చేసిండు. తీసిపోయి కటకటాల్లో పెట్టాలా, బయట తిరిగినిత్ర. ఆడియో రికార్డ్స్ ఉన్నాయట ఆయన బెదిరించినాయి. ఫోన్ ఎత్తకపోతే 40 సార్లు చేస్తాడు. నైట్ 11, 12 40 సార్లు 50 సార్లు చేస్తే ఫోన్ ఎత్తకపోతే పక్కన వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాళ్ళకి ఫోన్ ఇయ్యి అంటే చుట్టుపక్కల చూసేటోళ్ళు ఏమనుకోవాలి?
ఆమెకి ఈయనకి ఏదో ఉంది అనుకోవాలి కదా. అంటే ఒక రకంగా ఆమెని హింసిస్తాడు అనమాట. మానసికంగా, శారీరకంగా, మెంటల్‌గా హింసిస్తాడు. ఇప్పుడు మరి ఈయన పైన ఏ ఫోక్సో కేసు పెడతారో, ఏం పెడతారో చూడాలి. ఇది ఒక వార్త. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ చేసింది. ఈ స్పష్టీకరణ గతంలో కూడా చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాము, మేము చెయ్యి పెట్టి అడ్డం పెట్టి ఆపినాం అని. మరి ఆ చెయ్యి తీశారో ఏం కానీ మళ్ళీ ప్రైవేటీకరణ ప్రాసెస్లో ఉంది. ఎక్కడా కూడా దాన్ని స్టాప్ చేయలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చెప్పారు. వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు. ఆర్టీఐ కింద లెటర్ పెడితే రిటర్న్గా లెటర్ ఇచ్చారు. అదొక కంటిన్యూషన్ ప్రాసెస్, అది ఆగేది కాదు అని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళు డబ్బా కొట్టేది, నేను 15,000 కోట్లు తెచ్చిన ఒక ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజ్ దేనికి ఇచ్చారు, ప్యాకేజ్ ఏమిటికి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని తర్వాత ఆలోచిస్తే ప్రైవేటీకరణ ఆపటానికి కాదు, ఇప్పుడు ఆడ ఉన్న బకాయిలు క్లియర్ చేసి దాన్ని తొందరగా ప్రైవేటీకరణ చేయడానికి. అక్కడ ఉద్యోగులకు సంబంధించిన ఏరియాస్ అవి ఉన్నాయి, వాటిని తొందరగా క్లియర్ చేస్తే ఈజీగా లీగలైజ్ అయిపోద్ది ప్రైవేటీకరణ చేయడానికి. దాన్ని ప్రైవేటీకరణ చేయాలా, ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. ఈ రెండు ఒకేసారి జరగాలని ఈ ప్యాకేజ్ తెచ్చారు. ఈ ప్యాకేజీకి అర్థం ఏం చెప్పారు, లేదు లేదు ప్రైవేటీకరణ ఆగుతుంది కాబట్టి. ప్యాకేజీకి ప్రైవేటీకరణకు సంబంధమే లేదు. ప్రైవేటీకరణ చేయట్లేదని నరేంద్ర మోడీ గారు, ఉక్కు శాఖ మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసి ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తే అప్పుడు అది నికరం. ఈ ఉట్టుట్టోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఎన్ని మాట్లాడినా ఉటిదే. అవి తెచ్చింది సెటిల్మెంట్ కోసం, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి అందరిని పంపించేసి ప్రైవేటీకరణ చేస్తారు. అది స్పష్టం. మెటల్ కంపెనీకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండి ఇంకొక అడుగు ముందుకేసి. దీన్ని కాపాడటం కాదు, ఇంకో కొత్త దాన్ని ప్రైవేట్ దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద పెట్టింది. ఇది ప్రైవేటీకరణ అయితే కొనసాగిద్దట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇది సాక్షికి సంబంధించి. రైట్. దిశ పేపర్ చూద్దాం. చెత్త ధోరణట, ఇంట్లో ఇంపు వీధిలో కంపు, ఎక్కడ పడితే అక్కడ పారబోతా, ఎవరైనా సలహాలు ఇస్తే మాకు తెలవదా అంటూ ఫీలింగు. కఠిన చట్టాలు లేకే లైట్ అనే ధోరణి, విదేశాల్లో మాత్రం భారీగా జరిమానాలు. మా ఇల్లు బంగారం, అందుకే రోజు క్లీన్ చేసుకుంటాం. దుమ్ము ధూళి చెత్త ఏది కనిపించినా వెంటనే శుభ్రం చేస్తాం. మరి ఆ చెత్తను మాత్రం బయట కుండీల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం. పైగా అది మా జన్మ హక్కు అని ఫీల్ అవుతుంటారు ప్రజలు అని చెప్పి చెత్త ధోరణి. వాస్తవంగా ఈ చెత్త విషయంలో ప్రభుత్వాలు అనేక రకాల అవేర్నెస్ కార్యక్రమాలు, ఆ చెత్తను సేకరించే అది కొన్ని వెహికల్స్ పెట్టి సేకరించడం, తడి పొడి చెత్త వేయడానికి ఇట్లాంటి టబ్బులు ఇస్తున్నారు. తడి దేంట్లో వేయాలి, పొడి దేంట్లో వేయాలని రంగులు ఇచ్చి కలర్స్ కూడా చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు. ఎక్కడా కూడా దాన్ని ఫాలో కావట్లేదు. 50% కంటే ఎక్కువ మంది ప్రభుత్వం చెప్పిన దాన్ని ఫాలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేసి మన ఇష్టం, మనది, రోడ్లు మని, పబ్లిక్ ప్లేస్లు మనీ అని ఎక్కడ పడితే అక్కడ వేసి నీ ఇల్లు ఒకటి శుభ్రం చేసుకొని బజార్లలో పడితే ఆ వాసన మళ్ళీ ఇంట్లోకే వచ్చేది. ఈ చెత్త ధోరణి విషయంలో కఠినమైన చట్టాలు ఉండాలి. కఠినంగా మనకి ఏదైతే ఆ జరిమానాలు వేస్తారో అప్పుడు క్లీన్ అయ్యింది తప్ప. ఇక మరి స్వచ్ఛ భారత్ అంటాడు నరేంద్ర మోడీ గారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఈ స్వచ్ఛ ఇంటి వరకైనా బయటకు కూడా ఉంది. అంటే ఇగో ఇది చెత్త ధోరణి ఎట్లుంది. ఇంకోటి, అడవి తల్లి బాటకు నేడు పవన్ కళ్యాణ్ అట. అల్లూరు జిల్లా గిరిజన గ్రామాల్లో 2 రోజుల పర్యటన, డీసీఎం పర్యటన, ఎకో టూరిజంపై అధికారులతో సమీక్ష అట. అడవి తల్లి బాట పట్టిండట. ఇప్పుడు గుళ్ళ బాట పోయింది. కొన్ని రోజులు గుళ్ళు బాట పట్టిండు. ఆ కేరళ, తమిళనాడు అడిపోయిండు, మొత్తం దేవాలయాల బాట పోయి మళ్ళీ ఇప్పుడు అడవి తల్లి బాటకు పోయిండు. అసలు ప్రజల బాట పట్టండి. ఫస్ట్ ప్రజలు, రైతులు, మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతులు మిర్చికి ధర లేక మందు డబ్బాలు తాగి చనిపోతామని చెప్తున్నారు. వాళ్ళని ఆదుకోండి, వాళ్ళ బాట పట్టండి, మార్కెట్లో బాట పట్టండి. చెరుకు రైతులు చెరుకు పంటను కాలబెట్టుకుంటున్నారు. ఆ చెరుకు రైతులు చెరుకు పొలాల బాట పట్టండి, అడవి బాట తర్వాత పడదురు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి పాపం. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వాళ్ళనే పట్టించుకుంటున్నారు. మీరేమో అడవి బాట పడతారు. మరి ప్రజలను ఎవరు పట్టించుకోవాలి? ఇలా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితేనే ఒక ప్రకటన చేశారు ఆల్రెడీ, దాన్ని పట్టించుకోండి. ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన ప్రజా ఇష్యూస్ పైన మాట్లాడకుండా ఎప్పుడో ఒకసారి
తేలిగుట్టినట్టు మాట్లాడితే ఎట్లుంటుంది? ఎప్పుడో ఒకసారి అది కూడా దేని ప్రజలకు సంబంధం లేనిది. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా, దానికోసం త్యాగం చేస్తా, ప్రాణాలైనా ఇస్తా అంటాడు. ఇప్పుడు జనం అది అడగట్లే. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు ఇస్తే బాగు అని ఏ ప్రజలు కోరుకోవట్లే. కోరుకునేది మా సమస్యల కోసం ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు బాబు మార్పు కోసం వచ్చిండు కదా అని ప్రజలు అడుగుతున్నారు. మీరు అది వదిలేసి ఇప్పుడు అడవి తల్లి బాటకు పోతున్నాడు, 2 రోజులు పర్యటన ఉందట. ఏది ఈకో టూరిజం పైన. ఏపీ రైజింగ్ అట, వృద్ధి రేట్లు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, కూటమి ప్రభుత్వంలో సాధించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్, ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపు. సుపరిపాలనకు నిదర్శనం అట, లోకేష్ గారు తండ్రి కొడుకు ఇద్దరు చెప్పారు. ఏపీ రైజింగ్లో ఉందట. దేంట్లో రైజింగ్లో ఉంది? వృద్ధి రేటు 8.21%. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు వృద్ధి రేట్లు ఇచ్చారు. తమిళనాడు తర్వాత మన రాష్ట్రమే ఉందట. అదే 9 అబోవ్ ఉంది, మనది 8 అబోవ్. అదే ఆంధ్రప్రదేశ్ 8 అబోవ్ ఉంది. సెకండ్ స్టేట్ వృద్ధి రేట్లు. గ్రోత్ రేట్ ఆఫ్ ద ఇండియాలో మొత్తం రాష్ట్రాలలో సెకండ్ హయ్యెస్ట్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి దేంట్లో వృద్ధి అనేది ప్రజలకు అర్థం కావట్లే. ఈ వృద్ధి రేట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా వృద్ధి రేట్లు వస్తూనే ఉంటాయి, కానీ ప్రజలకి తిండికి వెళ్ళదు. ఈ గమ్మత్తు ఏందో అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉంటే అప్పుడు ఈ ఈ అంకెలని చెబుతారు. ఏందో జిఎస్టీ అంటాడు, అదే జిఎస్డిపి అంటాడు, ఆ వృద్ధి రేట్ అంటాడు, గ్రోత్ రేట్ అంటాడు, వ్యవసాయంలో వృద్ధి అంటాడు, ఇండస్ట్రీలో వృద్ధి అంటాడు, సేవా రంగంలో ఇదంతా ఉంది వాస్తవం. ఎకానమీలో ఉంటుంది. మరి ఎకానమీ ఇది అంత బాగానే వృద్ధి అవుతుంది, కానీ పేద ప్రజలకి అప్పులయ్యి చనిపోయే పరిస్థితి, ధరలు లేక చనిపోయే పరిస్థితి, వాళ్ళకి రావాల్సిన స్కీములు రాక చనిపోయే పరిస్థితి ఇవి జరుగుతున్నాయి. మరి ఎవరు వృద్ధి అవుతున్నారు? ప్రతిసారి వృద్ధి రేటు వస్తూనే ఉంటుంది. మరి ఈ సంఖ్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఎట్లా ఉందంటే, స్టూడెంట్స్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డులో 98, 99, 100 మార్కులు వస్తాయి. కానీ పట్టుకొని లెటర్ రాయమంటే తెలుగులో లెటర్ రాయటం రాని విద్యార్థులు ఉంటారు. ఇక అట్లా ఉంది ఇది కూడా. కార్డులలో అంకెలు ఉంటే కాదు కదా, ప్రజలలో రావాలి మార్పు, ప్రజల్లో వృద్ధి రావాలి తప్ప మీరు ఈ జిఎస్డిపిలోనో జీడిపిలోనో లేదంటే వృద్ధి రేట్లోనో వస్తే ఏం ఉపయోగం? ఇవాళ రైతులు గుంటూరు మార్కెట్ దగ్గర ధర లేదు, మేము చనిపోతాం మందు డబ్బాలు పట్టుకొనని వాళ్ళు పురుగుల మందు తాగి చనిపోతాం అంటున్నారు. ఏ వృద్ధి ఉంటే ఏంది? ఇది 8 ఉంది, 18 ఉన్నా కానీ సుఖమే ఉంది. 8 కాదు 18% వృద్ధి ఉన్నా సుఖం లేదు. ఈ వృద్ధిలో ఒక గమ్మత్తు ఉంది. అత్యంత ధనికమైన రాష్ట్రాల ధనిక ముఖ్యమంత్రులలో మన రాష్ట్రానికి వచ్చింది ఆ వృద్ధిలో. ఈ వృద్ధిలో మరి ఆ ముఖ్యమంత్రి కూడా ఉండడం. అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మొదటి 20 మందిలో మన దగ్గర నుంచి 7 ఉన్నారు. ఈ వృద్ధి కనపడుతుంది ఎందుకంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్లాట్లు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ కార్లు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సులు, వాళ్ళ షేర్ మార్కెట్లు, షేర్లు అన్నీ కనపడుతున్నాయి. కానీ రైతులలో వృద్ధి లేదుగా, మహిళలలో వృద్ధి లేదుగా, పేద వర్గాల్లో వృద్ధి లేదుగా. అది కదా కనపడాల్సింది. ఇక్కడేమో ఒకవైపు వృద్ధిలో టాపెస్ట్ సెకండ్ టాపెస్ట్ స్టేటు, ఇంకొక వైపు అప్పు పుట్టట్లేదు, అప్పులైన మీకు స్కీములు సంపదని సృష్టించాకిస్తా అంటండి. ఇప్పుడు ఇస్తారా? మరి వృద్ధిలో సెకండ్ ప్లేస్ అంటే ఇక సంపద వచ్చినట్టే కదా. మళ్ళీ అట్లా లేదు అది సంపద కింద కాదు, ఇది వృద్ధి అంటాడు. వృద్ధి దేనికి మరి? సంపద లేని వృద్ధి, ప్రజలకు ఉపయోగం లేని వృద్ధి, ప్రజల కంచంలోకి ఒక ముద్ద అన్నం రాని వృద్ధి దేనికోసం? ఇది ప్రజల కడుపు నిండితే వృద్ధి. అది ప్రజల కడుపు నిండే వృద్ధి వస్తే దాన్ని వృద్ధి అంటారు. నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు కడుపు నిండి వాళ్ళ వృద్ధి అయితే వృద్ధి అయినట్టు కాదు. ఇది ఆ లెక్కలోనే ఉంది. ఇది రైజింగ్ అట, ఏపీ రైజింగ్లో ఉందట. ఆ రైజింగ్ వల్ల ఇప్పటికైనా మరి సూపర్ 6 రైజింగ్లోకి వస్తాయా, మళ్ళీ P4తోని మాయ చేస్తారో చూడాలి. పండగ నాడు వైసీపీ సొంత ప్రచారం చేసుకుందట. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని చెప్పారట. హిందూ పరిరక్షకుడు జగన్ అంటూ ట్వీట్లు. వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో ప్రచార హోరు. బొట్టు పెట్టుకుని ఉన్న జగన్ ఫోటోలతో పలు పోస్టర్లు విడుదల, విమర్శలతో విరుచుకుపడుతున్న నెటిజన్లు. పండగ నాడు వైసీపీ సొంత ప్రచారం చేసుకుందట. నేను హిందూ పరిరక్షకుడని జగన్ అన్నట. వీళ్ళకి గిట్టలే. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకోళ్ళైనా వాళ్ళు ఏ మతం, ఇప్పుడు రంజాన్ జరుగుతుందండి, ఇఫ్తార్ ఇందిస్తారు, ఒక టోపీ తగిలిస్తారు. ఇక ఆయన ముస్లిం అయిపోయినట్ట. ముస్లింలు ఇక ఇప్పుడు హిందూ పండుగ జరుగుతుందంటే బొట్టు పెట్టుకుంటారు, మెళ్ళ కండ వేసుకుంటారు, అది ఒకటి చేస్తారు. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ చర్చికి పోతారు. రాజకీయ నాయకుడు అందరికి నాయకుడు కాబట్టి అన్ని మతాలను నేను పరిరక్షిస్తా అని చెప్తాడు. మరి ఆయన కూడా అదే చెప్పిండు, కానీ ఇది గిట్టలే వీళ్ళకి. అట్టేట చెప్తాడు ఆయన చెప్పడానికి లేదు, ఆయన రాజకీయ నాయకుడే కాదన్నట్టు రాశారు. రైట్, ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభ.
విషయాలు అందరూ చూద్దాం. అన్నదాత సుఖీభావ ఏది ఆ పథకం అమలు దిశగా ప్రభుత్వ చర్యలు శూన్యం, మార్గదర్శకాలు కూడా జారీ కాని వైనం, పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేసిండు. మే నెల నుంచి అన్నదాత సుఖీభావ రిలీజ్ అయింది, తల్లికి వందనం కూడా రిలీజ్ అయింది అని. ఇప్పుడు ఏప్రిల్ దాదాపు ఒక 2 వారాలు కావస్తుంది, ఏప్రిల్ కంప్లీట్ కావచ్చింది, ఇంకొక 4-5 రోజులు అయితే. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ లేవు. అన్నదాత సుఖీభావ సంబంధించి ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారా అనేది గైడ్ లైన్సే లేవు. మరి నిజంగా ఇస్తారా? నిధుల కేటాయింపులు చూస్తేనేమో ఒక రకంగా ఉంది, చెప్పే మాటలు చూస్తే ఇంకొక రకంగా ఉంది. మరి ఏపీ రైజింగ్లో ఉంది, సెకండ్ వృద్ధి రేట్లో సెకండ్ ప్లేస్ వచ్చింది అంటున్నారు. ఇంకొక వైపు అప్పులు పుట్టట్లేదు, సంపద సృష్టించాక నేను సూపర్ 6 ఇస్తా అని ఇంకొక వైపు చెప్తున్నాను. మరి ఏది నిజం, ఏది అబద్ధం? మరి ఈ సుఖీభావ నిజంగా వస్తుందా? సుఖపడతారా రైతులు? మళ్ళీ మందు డబ్బాలు పట్టుకొని చనిపోతామని చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే దాని గురించి పబ్లిక్ మీటింగులలో సుఖీభావ వస్తుందని చెప్తుంది, కానీ ఎక్కడ ఇంటర్నల్ వర్క్ జరగట్లే, ప్రాక్టికాలిటీ లేదు, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూషన్ జరగనప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని ఇది విశాలందరూ ఒక వార్త రాసి. ఎన్నికల్లో రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీభావ ఈ ఆర్థిక సంవత్సరమైనా అమలవుతుందా అన్న అనుమానాలు, రైతులకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాన్ని 2వ ఏడాదైనా అమలు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు ఈ పథకంపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతుకు 20,000 సాయాన్ని అందించాల్సి ఉంది. ఈ సాయాన్ని ప్రతి రైతుకు 3 విడతలుగా వారి ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క విడత కూడా నిధులు జమ కాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సాయంతో ఈ పథకం అమలు చేయాల్సి ఉంది. అటు కేంద్రం వాటా 6,000కి సంబంధించి 2 విడతల నిధులు ప్రభుత్వాన్ని జమ చేసినట్టు సమాచారం. ఉగాది రోజు ఆర్భాటంగా P4 విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది పేదలను సంపన్నుల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవి ఎంతవరకు అమలవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఎన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టినప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అన్నదాత సుఖీభావ అమలుపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దానికి అసలు ఖర్చుకు బడ్జెట్లో చేసిన కేటాయింపులకు పొంతం లేదు. అసలు ఖర్చుకి బడ్జెట్లో చేసిన దానికి పొంతం లేదు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కో రైతుకి 20,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ పథకానికి కేంద్రం ఇచ్చే సాయం 6,000, మిగిలినవి రాష్ట్రం ఇచ్చే సాయం 14,000. ఈ లెక్కన ఇస్తే అసలు ఆడ ఇచ్చిన బడ్జెట్కి వీళ్ళు చెప్పే మాటలకు సంబంధం లేదు. ఆల్రెడీ కేంద్రం ఇచ్చే 6,000 రూపాయల ఆర్థిక సాయం 2 సార్లు ఆల్రెడీ జమ కూడా చేసినవని సమాచారం. ఈయన ఒకసారి కూడా వేయలేదు. దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారంటే చేసే పరిస్థితి లేదు. రైతులు ఎదురు చూపులే ఉన్నాయి. మళ్ళీ కొత్త ఏందో P4 అని చెప్తుండు. మాకు ఇచ్చిన అన్నదాత సుఖీభావ ఎదురా నాయన అని వాళ్ళు అడుగుతుంటే, లేదు మీకు తర్వాత కానీ నేను ఇది ఏదో P4 ఎత్తా అని P4 చెప్తుంటే. ఈనాడు చూద్దాం. వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 2, మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత ఏపీ. తలసరి ఆదాయ వృద్ధిలోనూ రాష్ట్రం పైకి. మరి రాష్ట్రం వృద్ధిలో పైకి పోతున్నాక పేదలకి ఇచ్చే స్కీములలో కిందికి పోతుంది. ఇప్పుడు ఈనాడు పేపర్ అది చెప్పాలా. రాష్ట్రం పేదలకి ఇచ్చే సాయం విషయంలో కిందికి పోతుంది, రోజుకొకటి ఎగ్గొడుతుంది. కానీ వృద్ధి రేట్లో పైకి పోతుంది అంటున్నారు. ఈ వృద్ధి రేటు పైకి పోయే వృద్ధి రేటు ఎవరికి ఉపయోగపడాలి? నాయకులకి, ముఖ్యమంత్రులకి, మంత్రులకే, పేద ప్రజలకే. ఈ వృద్ధి పేద ప్రజల వృద్ధా, నాయకుల వృద్ధా, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల వృద్ధా? అద్దెల వాళ్ళు ఫస్ట్. సెకండ్ ప్లేస్ ఉంది, కానీ ఆ సెకండ్ దేనికి వృద్ధి? ప్రజల ఆదాయమా? ప్రజల జీవన ప్రమాణాలా? ప్రజల ఆరోగ్యం, వైద్యం విషయంలో ప్రమాణాలా? ఏ ప్రమాణాలలో? అత్యధిక ధనికమైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, మొత్తం దేశంలో చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో వృద్ధిలో నెంబర్ 1 ఉండు. అత్యధిక ధనికమైన ఎమ్మెల్యేలు 7 మన దగ్గరే ఉన్నారు. దాంట్లో కూడా మనోళ్ళు మంచిగానే ఉన్నారు. మరి అట్లే ప్రజలు కూడా ఏమైనా ఉండరా చెప్పాలా. వృద్ధి రేట్లో పైకి పోయిందని రాశారు. వీళ్ళ భజనకి రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ట్రంప్ పిచ్చోడాట, నిప్పులు జరిగిన అమెరికాలో ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్సప్ పేరిట వరదల వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో జరిగేది ఏమీ లేదు. వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వం అంచనా. యూరోప్లోని నిరసనల హోరు. ట్రంప్ పిచ్చోడు అని చెప్పి ముద్రేశారు ఆల్రెడీ అమెరికన్లే. వాస్తవంగా అమెరికన్లు పిచ్చోడి చేతుల్లో రాయి పెట్టినట్టయింది. ఏం చేస్తాడో తెలవట్లే. ఎలన్ మాస్క్ను పెట్టుకున్న దగ్గర
ఆయన ఇచ్చే గైడెన్స్ని బట్టి ఆయన ఒక వ్యాపారస్తుడు. ఆయన ఇచ్చే గైడెన్స్ని బట్టి ఈయన డెసిషన్స్ తీసుకుంటే మొత్తం రోడ్ల మీదకి వచ్చారా, వరదలాగా వచ్చారట, మొత్తం పిచ్చోడని ముద్రేశారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఏపీ వృద్ధి రేటు 8.21%, వృద్ధి రేటులో రాష్ట్రానికి 2వ స్థానం, తలసరి ఆదాయంలో 3వ స్థానం. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక. రాష్ట్రం గాడిన పడింది, ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్. ఎక్స్లో చంద్రబాబు హర్షం. ఏపీ రైజింగ్, రాష్ట్రం గాడిలో పడిందట. రాష్ట్రం మరి గాడిలో పడింది. ప్రజల స్కీములు ఎప్పుడు పడాలి? గాడిలో. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు పడతాయి? గాడిలో. అది కాదు కావాల్సింది. రాష్ట్రం గాడిలో పడదుగా ఇప్పటి నుంచి అనగా అప్పులైనవి, సంపద సృష్టించాలి, సృష్టించాకనే నేను స్కీములు ఇస్తాను అనొద్దు కదగా, కానీ అంటారు. ఇది దీని వరకు ఇవాళ డబ్బా వరకు ఇది. అకారణంగా ఏడుస్తున్నారట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంబన్ బ్రిడ్జిని పచ్చజెండా ఊపి నిన్న ప్రారంభించండి తమిళనాడులో. అకారణంగా ఏడుస్తున్నారు మా పైన అని ఎవరిని ఉద్దేశించి? డిఎంకే పార్టీ ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి, తమిళనాడు ముఖ్యమంత్రి. నిన్న మోడీ గారు తమిళనాడు పర్యటనలో వేషధారణ కూడా మార్చిండు. ఆయన అటైర్ మార్చేసిండు, లుంగి కట్టుకుండు. అంటే తమిళనాడులో లుంగి అనేది ఆనవాయితీ అన్నాడు, సాంప్రదాయం. ఆ సాంప్రదాయం పైన లుంగి కట్టుకొని వచ్చిండు. మొత్తానికైతే దాన్ని ఓపెన్ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి పైన ఇరుసుకుపడ్డాడు. రైట్. సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ అట. మదురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. తొలిసారిగా మైనార్టీ నేతకు పగ్గాలు. పొలిట్ బ్యూరోలో బివి రాఘవులు, అరుణ్ కుమార్లకు చోటు. సిసిలో మరో 9 మంది తెలుగువారు. ఏపీ నుంచి కొత్తగా రమాదేవి, లోకనాథం. సిపిఎం పార్టీ సీతారాం యేచూరి జనరల్ సెక్రటరీగా ఉండి చనిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కొన్ని నెలల పాటు దానికి ఫుల్ టైము సెక్రటరీ లేడు, జనరల్ సెక్రటరీ. ఇప్పుడు కొత్తగా నిన్న వాళ్ళ మహాసభలు జరిగినాయి, అఖిల భారత మహాసభలు మదురైలో. దాంట్లో ఎన్నుకున్నారు ఈ ఎంఏ బేబీ అట. ఎంఏ బేబీ అని ఆయన తొలిసారి మైనార్టీకి సంబంధించిన నాయకుడు, కేరళకు సంబంధించిన లీడర్. అయిన కేరళలో ఆయన ఎమ్మెల్యేగా చేసిండు, రాజ్యసభ మెంబర్గా చేసిండు, మంత్రికి కూడా చేసిండు పినరయి విజయన్ క్యాబినెట్లో. ఇది మొత్తానికి ఆయనకు సంబంధించి సిపిఎం పార్టీకి సంబంధించి రైట్. ఇప్పుడు దీంట్లో ఎక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించి సేవల బంద్ అయితే నేను వార్త ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో ఉండదు. కేవలం రైజింగ్ గురించి ఉంది. కోచ్ కాదట, వీడు కామాంధుడట. వీడి పేరు ఏంది? సురేష్ బాలాజీ. 16 ఏళ్ల బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ అత్యాచారం, ఆపై నగ్న చిత్రాలు పంపాలంటే వేధింపులు. కోచ్ని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు. ప్రత్యేక శిక్షణ పేరుతో 16 ఏళ్ల బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బెంగళూరులో హోళీమావు పోలీసులు కేసు నమోదు చేసుకుని తమిళనాడు చెందిన కోచ్ సురేష్ బాలాజీని శనివారం అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 2 ఏళ్లుగా సురేష్ వద్ద బ్యాడ్మింటన్ శిక్షణ వెళ్తుంది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన కోచు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి కూడా నగ్న ఫోటోలు పంపాలని కోచ్ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అతడు వేధింపులు భరించలేక ఆ బాలిక తన అమ్మమ్మ ఫోన్ నుంచి తన నగ్న చిత్రాలను అతనికి షేర్ చేసింది. తన ఫోన్లో బాలిక నగ్న చిత్రాలను గమనించిన అమ్మమ్మ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను ప్రశ్నించగా విషయం బయటపడింది. ఇది వాడు వేధింపులే కాకుండా మళ్ళా నగ్న చిత్రాలట పంపిమని వేధించాడట. తెసిపల్లి లోపటేశారు. కనికరం లేని కన్నపేగట. ప్రియుడితో కలిసి కన్నబిడ్డకు చిత్రహింసలా హైదరాబాద్ తీసుకెళ్ళి ఒంటి నిండా వాతలు పెట్టారట. ఈడోడు దుర్మార్గులు, వీళ్ళు మామూలు కాదు. కన్న తల్లి మళ్ళా కన్నపే కనికరం కలగలేదు. అభమో శుభమో తెలియని చిన్నారి అనే జాలి చూపలేదు. తన అక్రమ సంబంధానికి పేగుబంధం అడ్డనుకుంది. ప్రియుడితో కలిసి 3 ఏళ్ల చిన్నారికి నరకం చూపించిందట. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలం చెందిన వందనాకు 3 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ వందన అనే ఆమె కుమార్తె అటేమో. కుమార్తె ఉంది. తల్లిదండ్రులు వివాహం చేసిన భర్త విడిపోయాక మరో వ్యక్తితో బంధాన్ని కొనసాగించింది. కొద్ది రోజుల క్రితం దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. మళ్ళీ మూడోదట. చిట్టినగర్లోని కలరా ఆసుపత్రి సమీపాన ఉండే శ్రీరాములు అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. చిన్నారిని తీసుకొని వందన, శ్రీరాములు కొద్ది నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక శ్రీరాములు, వందనాలు కలిసి చిన్నారికి వాతలు పెట్టారు. తిరిగి 20 రోజుల క్రితం చిన్నారిని తీసుకొని నగరానికి వచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి శ్రీరాములు తన తల్లి సుమలతకు ఫోన్ చేసి రప్పించుకున్నాడు. చిన్నారిని ఆమెకు అప్పగించి ఇద్దరు వెళ్ళిపోయారు. చిన్నారిని ఇంటికి తీసుకొని వచ్చిందట. ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శ్రీరాములు తల్లి చూసిందట. ఇవన్నీ వాతలు ఉన్నాయి ఏందని చూస్తే వీళ్ళు చేసిన వాతలు అయ్యి. ఇది
ఆమె చూడగా పొట్ట, నడుము, కాలు వద్ద కాలిన గాయాలను స్థానిక వైద్యుడితో చిన్నారికి సుమలత వైద్యం చేయించింది. ఉన్నట్టుండి శ్రీరాములు, వందన ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి చిట్టినగర్ చేరుకున్నారు. చిన్నారికి చేసిన చిత్రహింసలు తేడంతో స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలని చూశారు కనుక దొరకలేదట. వీళ్ళని పట్టుకొచ్చి ఏం చేయాలంటే శ్రీరాముల ఆ వందనాన అరదండం వేయాలి. అరదండం వేసి కింద నిప్పు పెట్టాలి. రేక్ కంప నిప్పు పెడితే బుద్ధి వస్తుంది. వేస్ట్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్ కాకపోతే చిన్న పిల్ల 3 years పిల్ల పాప కన్న తల్లి వాతలు పెట్టిందట. నీ అక్రమ సంబంధానికి ఆ పాపకేం తెలుసు? ఆ పాప అభవం సంబంధం తెలదు. నువ్వు ఏడితే నువ్వు ఏడవచ్చు కదా. ఆ పాపని ఇబ్బంది పెట్టడం అంటే వాడు మనిషి కాదు. అది అసలు ఆ తల్లి అయితే మనిషే కాదు. వాడంటే అక్రమ సంబంధం, వాడికి సంబంధం లేదు కాబట్టి వాడికి మానవత్వం ఉండకపోవచ్చు. కన్న పేగ్ కదా. కాల్చి వాతలు పెట్టారట. అట్టకాడ కాల్చి వాతలు పెట్టారట. ఇనప కడ్డీ కాల్చి వాతలు పెట్టారట. ఎంత ఆవేదన, ఎంత రోదన పడి ఉంటుంది ఆ పాప. సిగ్గు ఉండదు కొద్దిగాన ఆడజనం ఎత్తాక, తల్లి అయిన తర్వాత. అందుకే తీసుకొచ్చి ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పదు. ఇంట్లో తాళ్ళు పెట్టి కట్టేసి కర్రు కాల్చి వాతలు పెడుతుండాలి. ఎక్కడ పడితే అక్కడ వాతలు పెడితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. ఇది కన్న పేగ్ అనే అది కూడా మర్చిపోయింది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.